వెజిటబుల్ సూప్స్ ఎలా కాసుకోవాలి, ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. నాన్ వెజ్ లాగా పెద్ద ప్రాసెస్ లేదు. మీరు మష్రూమ్ సూప్ కాసుకోవచ్చు, సొరకాయ సూపు, దొండకాయ సూపు, మీకు నచ్చిన కూరగాయ ఏదైనా సరే ఎలౌడ్ ఐటెంలో ఉండేదాన్ని సూప్ చేసుకోవచ్చు. టమాటా సూప్ మాత్రం చేసుకోవడానికి వీల్లేదు. టమాటా సూపు, క్యారెట్ సూపు లేదు. ఇప్పుడు సూపులు చేసుకునేటప్పుడు మీరు ఉదాహరణకు మష్రూమ్ చేశారనుకోండి, కొన్ని ముక్కలు కోసి మీరు అప్పటికప్పుడు పొయ్యి మీద పెట్టేసి దాన్ని మరగబెట్టుకుని చేసి క్లియర్ సూప్ లాగా తీసుకోవచ్చు. అంతే, ఒక రకంగా చెప్పాలంటే ఆ ఫ్లేవర్ వస్తుంది. ఆ మష్రూమ్ ఫ్లేవర్ వచ్చే విధంగా ఉండే వాటర్ అనుకోండి, ఒక రకంగా క్లియర్ సూప్లో. అంత తప్ప మన మార్కెట్లో దొరికే ఏమీ కలపటానికి వీల్లేదు. దాంట్లో మామూలుగా ఉప్పు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కొత్తిమీరలు, కరివేపాకులు ఇలాంటివన్నీ కూడా మీరు వాడుకోవచ్చు. అవసరమైతే ఇదేమీ లేకపోతే కూరగాయలు అన్నీ మిక్స్ చేసి, అంటే అన్ని రకాలు మన నిషేధించిన ఐటమ్స్ మొత్తం, అంటే నిషేధించిన దుంపలు లాంటివి పక్కన పెట్టి మిగిలిన కూరగాయలు అన్నీ వేసుకుని మీరు మొత్తం కుక్కర్లో 1 కిలోనో 2 కిలోలు కూరగాయలు అన్నీ వేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసి కుక్కర్లో కొన్ని విజిల్స్ వచ్చేదాకా, ఒక సుమారు 10 కోతలు వచ్చేదాకా ఉంచిన తర్వాత సహజంగా ఆవిరంతా పోయిన తర్వాత మీరు ఆ లిక్విడ్ బయట తీసిన తర్వాత దాన్ని కూడా మీరు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ తాలింపు పెట్టుకుని టేస్ట్కి వచ్చేటట్టు వేసుకోండి. మీరు ఉప్పు వేసుకోండి, పచ్చిమిరపకాయలు అంటే వేసుకున్నారంటే ఓకే.